తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉమ్మడి పార్టీ అయిన పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు ఎవరికి విలువ లేదని చెప్పి నేను ఒకసారి వీడియో పెట్టాను. ఒక ఇన్ఛార్జిని పెట్టి ఒక తోడ మీద నడిపించాలి అనేసి ఒకసారి వీడియో పెట్టాను. అదేవిధంగా మన మోరి సంగటిపల్లి మండలాలకు మంచి ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య గారిని ఇచ్చారు. అమూల్య గారి మీటింగ్కి మొన్న నేను వెళ్ళాను. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీని మళ్ళీ నిలబెడతారని నమ్మకం నాకు చాలా కలిగింది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ చాలా బలంగా పుంజుకుంటుంది, ఆ నమ్మకం కూడా నాకు వచ్చింది. ఎందుకంటే అమూల్య గారి మీటింగ్లో ప్రతి మాట కూడా చాలా నీట్గా స్పష్టంగా చెప్తున్నారు. ప్రతిదీ చేస్తాం, కార్యకర్తలు ప్రతి విధంగా అన్ని విధాలుగా కూడా చాలా బాగా మాట్లాడారు. అదేవిధంగా అమూల్య గారు, మీరు మీటింగ్లో మాట్లాడినప్పుడు పదవులు ఉన్న వాళ్ళకి మాత్రమే మాట్లాడుతున్నారని, పదవులు లేనప్పుడు మాలాంటి వాళ్ళని కూడా ఒక 10 మందిని కేటాయించి వాళ్ళ చేత కూడా మాట్లాడించాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా అన్ని దుక్కులను కూడా అమూల్య గారు అమోఘంగా మీటింగ్లు పెడుతున్నారు. మీటింగ్లు పెట్టి ప్రజల సమస్యలన్నీ తీర్చుకుంటున్నారు. ఇంకా మా ఊరి గ్రామం ఇంకా రాలేదండి. మా ఊరి గ్రామం వస్తే నేను కూడా మా సమస్యలు కూడా మేము చెప్పుకోవడానికి ఉంటుంది. మా ఊరి గ్రామం కూడా వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాం. ఇన్నాళ్ళకు మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ గట్టిగా పుంజుకునే అవకాశం వచ్చింది. కార్యకర్తలు కళ్ళం తప్పకుండా అటు ఇటు వెళ్ళిపోకుండా మళ్ళీ లైన్లో పడి ఒక తోడ మీద నడిపిస్తున్నారు మన అమూల్య గారు. అందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మొన్న తుఫాన్ వచ్చిందండి. తుఫాన్కి బియ్యం అగ్నికులస్తులకి దేవునికి ఒక బస్తా ఇవ్వమని చెప్పి బాగానే చెప్పారు. వాళ్ళకి అందరికీ బాగానండి, కొంతమందికి అంది, ఎవరో చిల్లర మల్లర అనలేదు. అదేవిధంగా అందరినీ కూడా 20 కేజీలు ఇమ్మన్నట్టు తెలిసిందండి బయట వార్త. కానీ ఇక్కడ అయితే ఎవరికి ఏమి ఇవ్వలేదండి. కొంతమందికి నచ్చిన వాళ్ళకి మాత్రం 25 కేజీల బియ్యం మాత్రం అందినాయని కొంతమందికి అందలేదు. అది చాలా దారుణం సార్. అదేవిధంగా మన పప్పుల రమేష్, ఆయన ఎంపీటీసీ చేశాడు తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు మాజీ ఎంపీటీసీ ఆయన. ఈవేళ ఆయన సొంత ఖర్చుతో పెట్టుకుని ఒక 300 మందికి ఉచితంగా బియ్యము, బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇచ్చాడండి ఆయన. పార్టీని ముందుకు నడపడానికి ఆర్థిక సహాయం కింద చాలా బాగా ఇచ్చాడండి ఆయన. నిజంగా తెలుగుదేశం పార్టీ మీద అభిమానం అంటే అలా ఉండాలండి. అలాంటి నాయకులు మనకు ఉండాలి. అలాంటి నాయకులు మనం ఎన్నుకోవాలి. అలాంటి నాయకుని ఇంకా ఎదురెదురు చెప్పిందే లేనంటే వాళ్ళంటే కొద్దిగా చూసే అవకాశాలు ఉన్నాయి కంపల్సరీ. ఇలా లోన్లు కూడా ఇక్కడ చాలామందికి రావట్లేదు సార్. అందులో బాధితుడు నేను ఒక్కడిని. చాలామందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. నేను నా పెళ్ళి ఒక ముందు నుంచి గత 20 సంవత్సరాల సుమారు నుంచి నేను లోన్ పెడతాను, రావట్లేదండి. ఆ పేపర్లు అలాగే ఉన్నాయి. ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో లోన్ ఆఫ్ చేయడం ఇప్పటికి ఇంకా ఆఫ్ చేస్తూనే ఉన్నారు. పార్టీ మందైనా కానీ పెత్తనం వాళ్ళు చాలా ఎంతున్నారండి. అలాంటి పెత్తనాలు తోకలన్నీ కట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను పెద్దలను కోరుకుంటున్నాను. మన తెలుగుదేశం పార్టీ ఇంకా పుంజుకొని ఈసారి ఇంకా ఏ పార్టీ రాకూడదు, తెలుగుదేశం పార్టీ తప్ప. మన తెలుగుదేశం పార్టీ తప్ప ఇంక ఏ పార్టీ రాకూడదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు సరిపెడుతున్నారు. ఇవాళ ఉద్యోగాలకైనా దేనికైనా ఏమైనా చేస్తున్నారు, గొప్పగా చేస్తున్నారు. మన భవిష్యత్తు ఎలా ఉన్నా మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు కూడా పనిచేసేలాగా ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా బాగా మనకి కంపెనీలని అన్ని రకాలు రప్పిస్తున్నారు. అంత గొప్ప మహనీయుడైన ఆయనకి ఎన్నిసార్లు నమస్కారాలు చెప్పుకున్నా సరిపోదు. అలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా అలాంటి పార్టీ మనకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రావాలి. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉందంటే ఇవాళ తెలుగువాడు గొప్పతనం చెప్పింది ఆనాడు ఎన్టీ రామారావు గారు. ఆ ఎన్టీ రామారావు గారు వల్లే ఈవేళ మనం కేరళ అయినా ఎక్కడికైనా వెళ్ళినా మాట్లాడగలుగుతున్నాం. మనకంటూ ఒక విలువ ఉంది. అసలు ఆనాడు తెలుగువాడి కంటే విలువ లేదు. ఇవాళ తెలుగువాడు అంటే అది గొప్ప. దానికి కారణం మన ఎన్టీ రామారావు గారు.
దాన్ని మరింత రెట్టింపు చేసి మరింత బాగా డెవలప్మెంట్ చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈవేళ ఏదో నాకేదో బియ్యం రావట్లేదు ఇవి రావట్లేదని అవి చూసుకునే కన్నా మనం ఎదరు భవిష్యత్తు దానికోసం చూసుకోవాలి. మనం ఎప్పుడు కూడా పార్టీని నమ్ముకునే ఉన్నాం, తెలుగుదేశం పార్టీని. ఆ పార్టీని పట్టుకుని వదలకూడదు. మనకి ఇది రాలేదు అది రాలేదని కంగారు పడితే ఏది రాదు. అవి ఎందుకు రావట్లేదని ఆలోచించి దాన్ని వెళ్ళవలసిన చోటకి వెళ్తే కంపల్సరీ మనకు అన్నీ వస్తాయి. తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకైనా ఇతర పార్టీ వాళ్ళకైనా ఎవరికైనా సరే ఏదైనా వస్తుంది. మా తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తకి అన్యాయం జరగదు. ఎవ్వరికి కూడా ఏ ప్రజలకు కూడా అన్యాయం జరగదు. జరుగుతుందంటే అది తెలుగుదేశం పార్టీ సంబంధం లేదు, మధ్యలో ఉన్న నాయకుల వల్ల తేడా వస్తుంది. ఆ నాయకులు కొంచెం పవర్లో ఉండి మీకు రానివ్వకుండా చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ మీకు అమలు చేస్తుంది, ప్రతిదీ కూడా అమలు చేస్తుంది. 100% నేను చెప్పగలను, అది నాకు తెలుసు. ఇప్పుడు నాకు కూడా లోన్ రాకపోవడం కారణం మధ్యలో వచ్చిన నాయకులే. ఆ నాయకులు కూడా వైఎస్ పార్టీకి సంబంధించిన సన్నాసులు అంతానే. ఆ సన్నాసిగాలతో నాకు పనే ఉంది. ఆ సన్నాసిగాలను నాకు లోన్ ఆఫ్ చేసినంత మాత్రం తెలుగుదేశం పార్టీ మారిపోతాను అనుకోవడం జరగని పని. నేను ఒకసారి ఇప్పుడు చెప్పానండి, నేను గర్వంగా ఇప్పటికైనా మా ఇంటి పైన తెలుగుదేశం జెండా ఎగరేస్తానని. కానీ ఎగరేయాలని నాకు ఎంతో ఆతృతగా ఉంది. నేను ఎగరేయాలంటే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తుపెట్టే వాళ్ళు ఎవరు లేరండి సరిగ్గా. ఇప్పుడైతే నాకు గుర్తుపడతారు. ఆనాటి నేను నా ఇంటి పైన పెద్ద జెండా ఎగరేసి నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఖచ్చితంగా చెప్పుకుంటాను. అందులో అనుమానం ఏమీ లేదు. నేను పక్కా తెలుగుదేశం పార్టీ నాయకుడిని, తెలుగుదేశానికి ఓటేస్తాను. ఒకప్పుడు నాకు లోన్ ఇవ్వనన్న వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు ఇదే మాట. ఊరు గ్రామంలో నేను తెలుగుదేశానికే ఓటేస్తా, మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోనని తెలుగుదేశానికే వేస్తాను. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. నేను తెలుగుదేశం కోసం ఉన్నాను, తెలుగుదేశానికి వేస్తాను. మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడు కదరా నువ్వు, మీ నాన్నకి ఇది ఫిక్స్డ్ డబ్బులు కార్డు ఇవ్వనని చెప్పు ఒక నాయకుడు చెప్పాడు. ఇలా వైఎస్ పార్టీ నాయకుడికి చెప్తున్నాను, నేను పక్కా తెలుగుదేశం. నువ్వు నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోనా చేసినా చేయకపోనా నేను తెలుగుదేశానికి ఓటేస్తాను, నేను తెలుగుదేశానికే ఉంటాను. నా పార్టీ తెలుగుదేశం, చిన్నప్పటి నుంచి నా పార్టీ తెలుగుదేశం. అదే తెలుగుదేశంలో ఉంటా, అదే తెలుగుదేశంలో ఉండి తీరతా. గుర్తుపెట్టుకో. మీకెవ్వరికి జడవలసిన అవసరం లేదు. ఇవాళ పార్టీ మాది. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు మన జగన్ గారు వచ్చిన పార్టీ టైంలో ఇలా కనీసం వీడియో పెడతా కూడా భయం వేసేది. కనీసం ధైర్యం ఉండేది కదా, ధైర్యంగా మాట్లాడతాకి. అంతలా భయపెట్టేసి రాక్షస ప్రభుత్వం నడిపించాడు 5 సంవత్సరాలు. నరకాసురుడు కొంతమందికి నచ్చాడు. నరకాసురుడు ఎవరికి పనిచేస్తారండి? నరకాసురులకే పనిచేస్తారు. అదేవిధంగా అటువంటి నరకాసురులు ఉన్నారు కాబట్టి నరకాసురులకే బాగుంది, ఇంకెవరికే బాగోలేదండి. సరైనగా నీతిగా నిజాయితీ ఉన్నవాడికి అడుగుకోలేదు. అన్యాయం వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ గారి పార్టీ, జగన్ గారి పార్టీలో చాలా బాగుంది. మరి ఇవాళ మన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్యాయం అని చెప్తుంది, నిజాయితీగానే చెప్తుంది. అందుకే గొప్ప పార్టీ ఇది. అందుకే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఎప్పుడైనా సరే మన పార్టీ గొప్పది. ఎందుకంటే మన పార్టీలో ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం జెండా పట్టుకుని వదలడం కూడా. ఈ తెలుగుదేశం జెండా ఎవరు పట్టుకుంటారంటే పక్కాగా చెప్తున్న ప్రతి పేదవాడు కూడా తెలుగుదేశం జెండా పట్టుకుని తీరుతాడు. ఎందుకంటే ఇది పేదవాడి పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే పేదవాడి పార్టీ. అంటే ప్రతి పేదవాడిని కూడా ఓ లెవెల్లోకి తీసుకురావాలంటే తెలుగుదేశం పార్టీ ఉండవలసిందే. అమూల్య గారు నమస్తే మేడం. దయించి మీరు మీటింగ్ పెట్టేటప్పుడు ఒక్క 10 మందిని మామూలు సామాన్య కార్యకర్తలను మాట్లాడించవలసిందిగా కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే మీ పక్కన ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు, పార్టీలో ఉన్నవాళ్ళు, పదవులు లేని నాలాంటి వాళ్ళ చేత కూడా మాట్లాడించవలసిందిగా కోరుకుంటున్నానండి. తప్పులు ఏమైనా మాట్లాడుకుంటే పెద్దలందరూ కూడా క్షమించండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.